ఫీల్ కలుగుతుంది. నిజంగా. హలో ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈస్ సిద్ధేశ్వర్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి ఎగ్జాక్ట్గా వరకల్ అయితే ఉన్నాము. మనం ఇక్కడ నుంచి ఇక్కడ గుమ్మితం తాండాకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ శ్రీ మల్లికార్జున స్వామి ఉన్నాడు, గుమ్మితం మల్లికార్జున స్వామి. మనకి అక్కడికి వెళ్ళాలంటే మనకు 2 రూట్లు అయితే ఉన్నాయి. ఒకటి ఫోన్ వస్తుంది, మా ఫ్రెండ్ చేస్తున్నాడు. చెప్పు రవి. హలో, వస్తున్నా. వరకల్లు బయట ఉన్నా. 10 నిమిషాలు వస్తా. సరే. మనకి 2వ రూట్ వచ్చేసి హుస్నాపురం మీదుగా కాలువ అట్లా వెళ్ళిపోవచ్చు. మనం ఇప్పుడు వచ్చి ఈ రూట్ ఎంచుకున్నాం మనం. ఓకే, బయలుదేరుదాం. ఇక్కడ నుంచి మనకి 18 కిలోమీటర్లు అయితే ఉంది గుమ్మితం మల్లికార్జున స్వామి. బయలుదేరుదాం. ఓకే, ఇప్పుడు మనం ప్రజెంట్ NH40 మీద అయితే ఉన్నాం. ఇది మొత్తం పవర్ గ్రిడ్ అనమాట. దాదాపుగా ఇదంతా ఇది మెయిన్ ఎంట్రన్స్ పవర్ గ్రిడ్కి. ఇక్కడ నుంచి సోమయాజలపల్లె 10 కిలోమీటర్లు. ఒక్క నిమిషం, హెల్మెట్కి క్లిప్ పెట్టడం మర్చిపోయినాను. ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. చాలామంది మర్చిపోయి వెళ్ళిపోతుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, డ్రైవింగ్ టెస్ట్ అప్పుడు కూడా గ్యారంటీగా పెట్టుకోవాలి, లేకపోతే ఫెయిల్ చేసే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. ఇది NH40 వచ్చి కర్నూలు టు కడప హైవే అనమాట. మామూలుగా అయితే సింగిల్ రోడ్ ఉండేది తిప్పాయిపల్లి. మనం ఇక్కడే టర్నింగ్ తీసుకోవాలి బాబనపల్లికి. నేను హుస్నాపురం కాలువ రూట్ చెప్పినాను కదా, అది కాకుండా ఇంకో రూట్ ఉంది కదా, ఇదే అది తిప్పాయిపల్లి రూట్ అనమాట. మనకి షార్ట్ కట్. గుమ్మితం తాండకి వెళ్ళాలంటే మనకి 2 రూట్లు ఉన్నాయి. గడమేమన్నా పోతుంది, ఇది కాదు. గడాంల రూటు హుస్నాపురం మీద పోతుంది. ఇది షార్ట్ కట్. ఇది బాబనపల్లికి వెళ్ళిపోవచ్చు. బాబనపల్లి నుంచి స్ట్రైట్ వెళ్ళిపోవచ్చు. బాబనపల్లి గని కదా మీకు. ఇది షార్ట్ కట్. చెప్పాను కదా ఇందాక, ఇది షార్ట్ కట్ అనమాట. ఒక 2 కిలోమీటర్లు సేవ్ అవుతుంది. ఇప్పుడు తిప్పాయిపల్లె మీదుగా బాబనపల్లి చేరుకొని అక్కడ నుంచి మా ఫ్రెండ్ వస్తాడు, రవి బాబు. ఇందాక ఫోన్ మాట్లాడినా కదా, అక్కడ నుంచి మేము అక్కడ గుమ్మితం తాండాకి బయలుదేరుతాం. అక్కడ శ్రీ గుమ్మితం మల్లికార్జున స్వామి అనమాట. లొకేషన్ మంచి లొకేషన్లు ఉంటాయి, కానీ చాలామందికి తెలియదు. పెద్దగా ఫేమస్ అయిన గుడి అయితే కాదు. ఈ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళకి మాత్రమే బాగా ఐడియా ఉంది అక్కడ. నేను కూడా ఎప్పుడూ వెళ్ళలేదు, ఫస్ట్ టైం అనమాట. అందుకే మా ఫ్రెండ్ని పిలుచుకొని వెళ్తున్నా. రోడ్డు బాగుంది. ఇక్కడే ఈ వరకల్ మండలంలోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్ ఉంది. మేబీ 2వ స్థానం అనుకుంటా. దాదాపు 12 నుంచి 13 కిలోమీటర్లు అనుకుంటా మొత్తం సోలార్ ప్లాంట్. రోడ్డు మాత్రం కిరాకుంది, సూపర్. స్పీడ్ బ్రేకర్ ఉన్నది. సోలార్ పార్క్ అంటే ఇదే అనుకుంటా, సోలార్కి వెళ్ళడం. ఓకే, ఇదే రోడ్డు సోలార్ పార్క్కి. మనం తిప్పాయిపల్లి అయితే చేరుకున్నాం. ఇక్కడ నుంచి రోడ్డు బాగాలేదనుకుంటా. ఇదంతా సిమెంట్ రోడ్డు ఉంది, కొంచెం గతుకులు ఉన్నాయి. ఆరాంగా పనుకున్నారు. బాబనపల్లికి ఇదే రూట్ కదా. ఓకే ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుంది కదా, అదే బాబనపల్లి అనమాట. అక్కడ మా ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు. అక్కడ నుంచి మనం గుమ్మితం తాండాకి వెళ్ళిపోదాం. మీకు దూరంగా కనపడుతుంది కదా, మొత్తం సోలార్ ప్లాంట్. వచ్చేసినాం బాబనపల్లి. వచ్చేసినాడు మా ఫ్రెండ్, ముందు కనపడుతున్నాడు కదా రవి బాబు. ఇప్పుడు ఎట్లా కలిసి మనం స్ట్రైట్ పోయి
ఎక్కువ. నేను నార్మల్ ఉంటుంది అనుకున్నా, రోడ్డు బాగానే ఉంది. చూసిన మొత్తం సోలార్ ప్లేట్లే కదా. లొకేషన్ బాగుంది. గుమ్మితం 4 కిలోమీటర్లు 4 ఉంది ఇక్కడ నుంచి. చిన్న మధ్యలేటి వాగా. ఇది ఈ వాగు వలన పంటలు ఈ వాగు కింద నీటి అవకాశం పంట వండాలంటే ఏ నీళ్ళు ఉంటేనే ఇటు సైడ్ పంటలు. కొందరు బాయిలు అవి దోయించుకున్నారు అనుకో, ఎక్కువ శాతం ఈ నీళ్ళు ఉన్నంత వరకు కొంచెం పంటలు బాగా వండుతాయిలే. బాగుంది లొకేషన్. మొత్తం ఫారెస్ట్ లోకి వచ్చిన ఫీల్ కలుగుతుంది. నిజంగా మొక్కలుగా తగిలింది. ఇటు సైడ్ రావాల్సింది. చాలా చిన్నగా వచ్చిన ఆడికి. అరే నాకేం కాలేదులే, మోకాలకైతే తగిలింది మొత్తం. అంతా తగిలింది మోకాలకి. బ్లడ్ ఏం లేదులే కానీ వచ్చింటుంది, బ్లడ్ వచ్చింటుంది. నీకేం కాలేదు కదా? రే ఏం కాలేదులే కానీ బండిదే ఏమన్నా కొంచెం డౌట్. వంగిపోయింది ఇది. కొంచెం క్రాష్ గార్డే కొంచెం వంగింది చూడు. ఫస్ట్ టైం అబ్బా పడడం కింద. చేతికి తొక్కేనే, మొక్కలకైతే పడింది. అదా దొక్కపోయింది అంతా. అరే స్పీడ్ వచ్చింటే ఇంకా జారి పడతామే, ఏడ్స్గా పడతాము. బా టైం బాగున్నది. అద్దం పోయింది, అద్దం తీసుకుపోయింది. క్రాష్ గార్డ్ ఉన్నందుకు ఇప్పుడు బండికి ఏం కాలే. బెండ్ అయింది, ఎంతో మొత్తం బెండ్ అయింది. చాలాసార్లు జారిన కానీ కింద అయితే పడలే నేను. కాలు కింద పెడితే కూడా. సరే అవతల సైడ్ పట్టుకో, ఇది ఇగ్గుతా, కొంచెం బలంగా పట్టుకో, ఇగ్గుదాం. పడింటారు ఇక్కడ చాలా మంది. చూడనీకేం మంచి లొకేషనే కానీ డేంజర్ ఉంది. అది తిరగరు కదా, తిరిగే పాట అయితే ఏం కాకపో. పన్నం ఆల్రెడీ పన్నం. అరే గుంటానికి బాగానే కావా, గుంటానికి బాగానే. ఇక్కడ ఒక్కడే వచ్చే ఏరియా కాదనుకుంటా ఇది. ఓటుకుంటా. ఓకే బాగుంది ఇది కూడా. దీన్ని ఏపల్ బయలు అంటారు. ఏది? ఏపల్ బయలు అంటారు. ఏపల్ బయలా? మన మంచాన నులకన. ఓకే. నులక వచ్చేది దీని నుంచి, ఈ చెట్టు నుంచి. ఈ నార లోపల ఉంటుంది. అదేనా? దాని నారనే. దీన్ని ఏపల్ బయలు అంటారు. మొత్తం ఫారెస్ట్ ఏరియా అబ్బా. ఇక్కడ ఏం జరిగేది ఎవరికి తెలియదు. మొత్తం గోడ కట్టిన సేమ్ కట్టిన దాని మాదిరి ఉంది అంతా. సంవత్సరం అయిందా? ఊరోళ్ళు కట్టించుకుంటారు. ఎక్కడ? రైట్ సైడా? రోడ్డు కొంచెం జాగ్రత్త రావాల్సిందే వచ్చేవాళ్ళు. కొండ దాటి పిన్నాపురం అది ఉంది కదా, వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఏ కొండ దాటితేనేనా? లొకేషన్ మాత్రం హైలైట్. లొకేషన్ చూడడానికి రావచ్చు. సూపర్. దగ్గరేనా ఇటుకి? దిగుతావా? సరే దిగేసి. పోతుందా బైక్ ఆడికి? ఈరోజు కాస్త టైం బాగుంది. కింద పడిన చిన్న దెబ్బలతో తప్పించుకున్నాం. ముందుకు జారి ఉంటే పక్కనే కాలువ ఉంది, ఆ కాలువలో పడిపోతాం. రోడ్డు ఫుల్ ఆఫ్ రోడ్ అనమాట. ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటే కొద్దిగా జాగ్రత్తగా రండి. బైకుల మీద వచ్చేవాళ్ళు. కార్లు ఆటోలు అయితే స్లిప్ కావు. ఇదే అనుకుంటే ఎంట్రన్స్. రవి వస్తుందంటవా బైకు? వస్తుంది, కాకపోతే గుండ్లు ఉంటే స్లిప్ అయిందంటే కింద పడతాం.
వచ్చేసా. ఇదే దారి, బైకులు రావడానికి కాస్త ఇబ్బంది. ఇక్కడికి మాత్రం ఒక్కరు వచ్చే పని అయితే కాదు, ఎవరన్నా తోడు లేకుంటే అస్సలు రావద్దు. మొత్తం ఫుల్ ఆఫ్ రోడ్. ఓకే, రవి ఎక్కడ? ఇటా నేను బైక్ వెళ్తుంది అనుకున్నా అక్కడికి. వాటర్ వాడుతున్నాయి చూడ. ఏది పెట్టి తాగుతారా? ఈత కొడతారులే. బైకు కష్టం అబ్బాయిడే, ఎక్కుతుంది, ఎక్కియచ్చు. వచ్చేటప్పుడు పట్టుకోవాలంటే కొంచెం దిగుమారు కదా, అందులో రాళ్ళు కూడా ఉన్నాయి. ఓకే, సేమ్ మనకి అంటే ఆడికన్నా డేంజర్ ఉందబ్బా. కొనేరు చూద్దాం. ఆయన బాగా వచ్చినాడు, నాకు తెలిసిన ఆయన కొనేరు కదా. స్నానాలకి వాటర్ కొంచెం ఏమో డిమ్ముగా ఉన్నాయి. లోతుందా? చూడలేదా? కొనేరు, చిన్న కొనేరు, మరీ పెద్దదేం కాదు. మొత్తం లోపల కప్పలు ఉన్నాయి. శివునికి ఇక్కడ పూజ చేసి స్నానాలు చేస్తారు కదా. మొత్తం ఫారెస్ట్ ఏరియా ఇది కదా సమాధి. ఎవరు ఇక్కడ రాసినారా? అవును, సాధు వీరాచారి గారి నిర్వహణం. సాధు వీరాచారి నిర్యాణం. నిర్మాణం కాదు, నిర్యాణం అంటే చనిపోయినాడని. అదే జీవసమాధి అయినట్లున్నాడు. ఇదన్నమాట సమాధి. ఇది సత్రం, చిన్నపాటి సత్రం కదా. ఓకే, వాటర్లో. అవును. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట గుమిత మల్లికార్జున స్వామి మెయిన్ టెంపుల్. లోపల ఉంటుంది లింగం. ఇదన్నమాట మెయిన్ శివలింగం. ఇక్కడ లైటింగ్ ఏం లేదు, సరే జూమ్ చేసి చూపిస్తాను. మెయిన్ శివలింగం, మెయిన్ టెంపుల్ కూడా ఇదే. ఇక్కడ మొత్తం రవి మొత్తం వాటర్ కదా. మొత్తం ఇప్పటికైతే ప్రజెంట్ వాటర్ అయితే లేదు ఇక్కడ. వర్షాకాలం అయితే మొత్తం లింగం అంతా మునిగిపోతుంది. మొత్తం పై వరకు వస్తాయా? మొత్తం ఆ లింగం అంతా కనపడకుండా ఇక్కడ దాకా వచ్చేస్తాయి. ఇక్కడ ఇంతమంది పూజ చేసినట్లున్నారు. ఇక్కడ ఏది ఇక్కడే రవి లైట్ వాటర్ వెళ్ళిపోతున్నాయి కదా. కొద్దిగా వచ్చే వాటర్ మొత్తము దాంట్లోకి వెళ్ళిపోతున్నాయి. అవునవును. మొన్న నేను వీడియో చూసినప్పుడు దాదాపు లింగం పై వరకు మునిగిపోయింది. మొత్తం లింగం అంతా మునిగిపోయింది. అవునవును. అంటే లింగం మొత్తం మునిగిపోయినట్లే లెక్క. ఆడి వరకు వచ్చినాయంటే ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియదు. వాటర్ కొండ నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. ఇక్కడ టెంకాయ కొట్టేసి వెళ్ళిపోతాం. రేపు సోమవారం జనాలు రేపటి నుంచి స్టార్ట్. అవునవును, చూసిన ఇది కూడా చూసిన. లోపలికి ఉంది.
ఓకే ఆడ చిన్న నంది. అంటే పెట్టినారు. ఇది చూద్దాం. కోనేరు లోతుగానే ఉంది, ఏం ఉండవు కదా. అదో ఏదో కప్పనా, అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అదే ఎక్కడి నుంచో తెలియదులే. బనానపల్లి సైడ్ నుంచి కూడా ఏదో అంటారు, బనానపల్లి సైడ్ నుంచి వస్తున్నాయని అంటారు కానీ అది కన్ఫర్మ్ తెలియదు అనమాట. పెద్ద లోతు లేదు కానీ వాటర్ క్లియర్గా ఉన్నాయి. నీట్గా తాగడం, నీళ్లు మాత్రం బాగా వస్తున్నాయి. లోపల నుంచి అది ఎక్కడి నుంచో ఊట ఉంటుంది, దానికి ద్వారం ఉంది. ఓకే అంటే నిండుతుంది ఇది మరి ఇదల్లా మొత్తం పై వరకు. వర్షాకాలం మొత్తం ఇదల్లా. ఓకే ఇప్పుడు క్యాజువల్గా వస్తున్నాయి కాబట్టి నార్మల్గా. వర్షాకాలం కూడా లేదు కదా ఇప్పుడు, అయిపోయింది వర్షాకాలం అయిపోయింది. ఇప్పుడు ఇందాక ఆకులు పెట్టాలంటే నేను ఇది ఒకటి చిన్నపాటి కోనేరు. ఇది కూడా ఒక చిన్న సత్రం కదా. ఇక్కడ మొత్తం శివ మాల వేసుకునే వాళ్ళు ఇక్కడే ఉంటారు అయితే. ఓకే ఎవరు వచ్చినారు రవి, పైకి వేసుకొచ్చినారు మనలాగానే. ఇక్కడ ఒక శివలింగం, ఇక్కడ లోపల వినాయకుడు. మనకి లాక్ ఉన్నందువల్ల లోపలికి వెళ్ళలేకపోతున్నాం. వినాయకుడు మరి లోపల చూసినట్లయితే శివలింగం. లోపల వచ్చేసి అమ్మవారు అనుకుంటా. ఈరోజు ఆదివారం మేము వచ్చింది, సోమవారం అయితే బాగా భక్తులు వాళ్ళు వీళ్ళు వస్తారు మొత్తం. ఇక్కడ వీరభద్ర స్వామి, ఎదురుగా నంది, లోపల నాగదేవతల అనుకుంటా, నాగదేవతలు. అవును నాగదేవతలు. చేతిలో కత్తి, విల్లు, బాణం, కింద దక్షుడు.